హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరింకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం నేను విజయ. మార్నింగ్ లెవ్వంగానే ఇలా కిచెన్‌లోకొచ్చేసి చూసాననుకోండి చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తదనమాట. నైటే ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవడం వల్ల నాకనేది మార్నింగ్ పననేది చాలా అంటే చాలా ఈజీ అవుతుందండి. ఒక కిచెన్ ఒక్కటే నీట్‌గా పెట్టుకుంటే ఈజీ అవుతుందా అని అనుకుంటారేమో. నైట్ అయితే మోస్ట్‌లీ పనంతా చాలా వరకు చక్కబెట్టేసుకొని పడుకుంటానండి. అంటే డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా మొత్తం నీట్‌గా సెట్ చేసుకుంటాను. మార్నింగ్ మనం డైరెక్ట్‌గా వంట చేయడానికి రెడీ కావచ్చనమాట. కొంచెం ఓపికుండేసి చేసుకుంటే సరిపోతుందండి. నా కిచెన్ అయితే వైట్ అండ్ వైట్‌లో ఉంటుంది కాబట్టి, మెయింటెనెన్స్ ఎలా చేస్తారని జెప్పేసి ఒక సబ్‌స్క్రైబర్ అయితే అడిగారండి. ఏం లేదండి ఎప్పటికప్పుడు నీట్‌గా తుడిచేసుకొనేసి, మనం 2 డేస్‌కొకసారి సోప్ పెట్టేసి, బాగా మనం స్క్రబ్ చేసి కడిగేసామంటే నీట్‌గా ఉంటుందనమాట. అలా ఒకటి 2 రోజులు వదిలేసామనుకోండి, అది జిడ్డు బట్టి పేరుకుపోతది. అప్పుడు మనము మెయింటెనెన్స్ కష్టమైపోతది. ఈరోజైతే పిల్లలకు సింపుల్‌గా వంట చేసేస్తున్నానండి. అంటే రైస్ పెట్టేసి, గోంగూర పప్పయితే చేస్తున్నాను వాళ్ళకి లంచ్ బాక్స్ కోసము. ఇదే పప్పు మా వారికి గూడా. పప్పు, రైస్ మా వారు తీసుకెళ్తానన్నారు. ముగ్గురికి ఒకేసారి చేస్తే పననేది చాలా తగ్గిపోతుంది గాబట్టి హ్యాపీగా ఉన్నాను ఈరోజు. గోంగూర మన గార్డెన్‌లోదేనండి. ఇంకా పప్పు కడిగేసి, ఇంకా పచ్చిమిర్చి, గోంగూర నేను గోంగూర పప్పులో 1, 2 టమాటోస్ కూడా యాడ్ చేశానండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు యాడ్ చేసేసి, వాటర్ వేసేసి, మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ ఉంచేస్తే గిన మనకు పప్పు రెడీ అయిపోతుంది. బాగా ఉడికిపోతుందండి. ఆల్రెడీ బియ్యం గూడా కడిగి పెట్టేసాను నేను. కుక్కర్‌లోనే రైస్ కూడా పెట్టేసాననమాట. త్వరగా అయిపోతుంది. ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని మన పని మనం చేసుకోవచ్చు. కిచెన్ ఎప్పుడు నీట్‌గా కనపడాలంటేనండి, మనము ఏదైనా వంట చేసినప్పుడు అంటే బియ్యం కడిగినప్పుడు గానీ, పప్పు కడిగినప్పుడు గానీ, మనం ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, కౌంటర్ టాప్ చాలా బావుంటుందనమాట. నిన్న వీడియోలో ఒక సబ్‌స్క్రైబర్ అయితే అడిగారు, "మీ స్టవ్ పక్కన ఉండే స్టీల్ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ కొన్నారక్కా?" అని అడిగారండి. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. అమెజాన్‌లో నేను తీసుకొని గూడా ఇంచుమించు ఒక 6, 7 మంత్స్ అయింది. అవైలబిలిటీ ఉందండి. నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారయితే చెక్ చేయండి. చాలా బావుంది కూడా. పాల మీద మీగడ కూడా తీసేసి, పాలు గూడా స్టవ్ పైన పెట్టేసి, ఇంటి గుమ్మం ముందు ఊడ్చనీకైతే వెళ్ళానండి. ఇంటి గుమ్మం ముందు రోజు ముగ్గు వేస్తాను గదా! ఊడ్చేసేసి, మళ్ళీ మాప్ చేసేసి, మళ్ళీ కొత్త ముగ్గనేది వేసుకుంటూ ఉంటాను. పాల గురించి చెప్తున్నాను గదా! పాల గురించి చెప్పాలంటే, పాల మీద మీగడ తెట్టలాగా కట్టాలంటేనండి, పాలను మనము లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని బాగా మరిగిచ్చిన తర్వాత, అది చల్లారుతది గదా! అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి, దానిపైన ఉన్న మీగడనేది ఒక తెట్టలాగా కడుతుంది. చాలా ఈజీగా మనకు తీసుకోవచ్చనమాట. అది కాకుండా మీగడ తీసేటప్పుడు కూడా ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. మనము ఫోర్క్‌తో గాని తీసామనుకోండి పాల మీద మీగడ, మనకు పాలనేది అంటే లిక్విడ్ పోర్షన్ అనేది మనకు మన మీగడతో పాటు యాడ్ కాకుండా ఉంటదనమాట. ఇంటి గుమ్మం ముందు ఊడ్చి ముగ్గు పెట్టేసరికల్లా నాకు రైస్ అయిపోయింది. అలాగే పప్పు గూడా విజిలయితే వచ్చేసిందండి. ఇంక పప్పుకైతే పోపు పెట్టుకోవాలి. ఇక్కడ నా స్టవ్ గురించి అడిగారండి. ఈ స్టవ్ అయితే ఫెబర్ కంపెనీది. ఇది ఇన్‌బిల్ట్ మోడల్ అండి. నేను ఇల్లు కన్‌స్ట్రక్షన్ అయ్యేటప్పుడు అప్పుడే ఇది లోపలికి బిల్ట్ చేయిచ్చాననమాట. చాలా బావుంటుంది. 4 బర్నర్ స్టవ్ గదండీ! మనకు వంట కూడా చాలా ఈజీగా అయిపోతదనమాట. ఇక్కడైతే ఆవిరి కూడా పోయింది. ఇప్పుడు పప్పుకైతే పోపు పెట్టుకుందాము. గోంగూర మన గార్డెన్‌లోదేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సార్లు చేశాను పప్పు. ఈసారైతే ఇంకా టేస్టీగా వచ్చింది. గోంగూర అయితే టెర్రస్ పైన కొన్ని అలాగే వదిలేసానండి. విత్తనాల కోసం అని జెప్పేసి వదిలేస్తే పువ్వులొచ్చేసి కాయలు గూడా వచ్చాయన్నమాట. ఇంక తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మనం పప్పు గుత్తితో బాగా ఎనుపుకునేసి పోపు పెట్టేసుకోవడమే. ఈ గోంగూర పప్పును 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కారం వేసుకొని ఏసుకోవచ్చు. లేకపోతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కూడా బావుంటుంది. ఇప్పుడైతే నేను పోపు కోసం అని జెప్పేసి వెల్లుల్లిపాయలు మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఉల్లిపాయలైతే యూజ్ చేయట్లేదండి. వెల్లుల్లిపాయలతో పోపు పెట్టేసుకుంటే సూపర్‌గుంటదనమాట. ఇక్కడైతే బుజ్జి కడాయి అయితే స్టవ్ పైన పెట్టేసుకొని, అందులో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని, బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో కరివేపాకు యాడ్ చేసుకొని, మనం పప్పులో యాడ్ చేసుకోవడమే. కరివేపాకు యాడ్ చేసిన వెంటనే ఈ విధంగా మూత అయితే పెడతానండి. ఎందుకంటే ఆయిల్ మొత్తం బయటకి చిందేస్తది. అందుకోసమే ఈ విధంగా మూత పెట్టేస్తాను. తర్వాత పప్పు ఫ్రై అయిన తర్వాత పప్పులో యాడ్ చేసుకుంటాను. పప్పులో యాడ్ చేసేటప్పుడండి మనకు పప్పులో పోపు వేసిన వెంటనే మనకు సుర్రని సౌండ్ వస్తది చూడండి. అలా సౌండ్ వస్తేనే టేస్ట్ చాలా బావుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. ఈరోజు పప్పు కొంచెం గట్టిగా ఉందండి. అందుకోసమే వేడి నీళ్ళైతే కాచి పోస్తున్నాను. చల్లనీళ్ళైతే వేయనండి. చల్లనీళ్ళు వేస్తే నాకు పప్పు పాడైపోతదని నా ఒపీనియన్ అనమాట. అందుకోసమే వాటర్ అయితే వేడి చేసేసి యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట.
ఆల్రెడీ రైస్ కూడా అయిపోయింది. పిల్లలకైతే నేను కలిపేసి పెడతానండి పప్పు చేసినప్పుడు. ఓన్లీ పప్పు పెడితే ఇష్టంగా తినరనమాట. అందులో మనం ఆవకాయ వేసేసి కలిపి పెట్టామనుకోండి, నెయ్యి వేసేసి ఇష్టంగా తింటారు. అందుకోసమే ఈరోజు కలిపేసి పెడుతున్నాను. ఫస్ట్ అయితే పిల్లలకిద్దరికీ బాక్స్‌లో పెట్టాలని రైస్ అయితే ఈ విధంగా చల్లారబెట్టేసి అందులో పప్పు యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఆవకాయ కూడా వేసేసి బాగా కలిపేసామనుకోండి టేస్ట్ చాలా బావుంటది. ఓన్లీ పప్పు కలిపేసి పెట్టామనుకోండి, మనకు పప్పు సవదనం వచ్చేస్తదండి అన్నంలో కలిసిన తర్వాత. పిల్లలకి కలిపిన తర్వాత ఇంకా మిగతా పప్పంతా కుక్కర్‌లోంచి తీసేసి వేరే బౌల్‌లో వేసుకుంటున్నాను. ఈ కుక్కర్‌ని కూడా తోమేసుకున్నాననుకోండి పననేది నాకు తగ్గిపోతదనమాట. పిల్లల బ్రేక్‌ఫాస్ట్‌కు మళ్ళీ దోస చేస్తున్నానండి. నిన్న కూడా దోసే చేశాను. దోస అనుకోండి పిల్లలకి ఎన్ని రోజులు చేసి పెట్టినా బోర్ అనేది కొట్టదండి. కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్‌గా చేశానులెండి. దోస పైన పల్లీల పొడి చల్లారనమాట. ఇది కూడా చాలా బావుంటుంది. పల్లీల పొడి రెసిపీ ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉందండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇలా పిల్లలకైతే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను. ఇంతవరకు టీ అనేది పెట్టుకోలేదండి. అంటే మార్నింగ్ టీ తాగితే కొంచెం బావుంటది గదా! కాపోతే హడావుడిలో పిల్లల్ని బాగా రెడీ చేసిన తర్వాత నేను టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ బాగా మరిగేటప్పుడు పిల్లలు వెళ్ళే టైం అయిందనమాట. వాళ్ళకి బాయ్ చెప్పేసి, కొంతసేపు బాల్కనీ గార్డెన్‌లో కొంతసేపు చూసుకునేసి, ఆ మొక్కల్ని చూస్తుంటే భలే హ్యాపీగా ఉంటదనమాట. చూసి మురిసిపోతూ ఉంటాను నేను. ఇదైతే గంగవాయిలాగా అండి. రోజు రోజుకు పెరుగుతుంటది. 1 వీక్‌లో వచ్చేస్తదనమాట హార్వెస్ట్‌కి. మెంతికూర కూడా బాగా త్వరగా పెరిగిపోతదండి. మెంతికూర పప్పయితే నాకు చాలా ఇష్టం. గోంగూర పప్పు ఎలా చేస్తామో మెంతికూర పప్పు కూడా అలాగే చేస్తాం గదా! చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన వేప చెట్టు ఉంటదండి. గాలైతే ఎంత బాగా వీస్తుందో. ఇంక పిల్లలకి బాయ్ చెప్పేసి, ఇంకా డికాషన్ కూడా మరిగిందనమాట. పాలు యాడ్ చేసి టీ పెట్టేసుకుంటున్నాను. ఈరోజు టీలో అయితే యాలుక్కాయలు, అలాగే ఒక 2 లవంగాలు, అలాగే కొన్ని మిరియాలు వేసేసి పెడుతున్నానండి. ఆ పోర్షన్ అయితే స్కిప్ అయిపోయిందనమాట. ఇంక టీ కూడా మరిగిన తర్వాత వడగట్టేసుకొని తాగి, ఇంకా మళ్ళా రిలాక్స్ అవ్వడం కోసం టెర్రస్ పైకెళ్ళాలి. మన గార్డెన్‌లో కూర్చున్నామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటదో నాకైతే. అలా కూర్చునేసి కొంతసేపు కూర్చున్న తర్వాత మళ్ళా పెంట్ హౌస్ పైకెక్కేసి, అక్కడ మొత్తం సిటీ మొత్తం కనిపిస్తదనమాట చాలా వరకు. చూసుకుంటూ ఉండిపోతాను. టీ కలర్ చూడండి ఎంత బావుందో. నాకు టీ ఎక్కువ సేపు మరిగితే చాలా ఇష్టమండి. ఇంక టెర్రస్ పైకైతే వెళ్ళాను. ఇక్కడైతే చూడండి ఇవి చిలక ముక్కు పూలో ఏదో అంటారంట. కలర్ అయితే చాలా బావుంటదండి. గులాబీ లెక్కే ఉంటాయి. కాకపోతే ఇవి కోసిన కొంచెం సేపటికే ఇవి వాడిపోతాయన్నమాట. ఎక్కువ సేపు ఉండవు. ఇదైతే అమ్మ దగ్గర నుంచి పట్టుకొచ్చాను మొక్క. ఇదే మొక్కనండి నేను ఇక్కడ నర్సరీలో అడిగితే ఒక్క మొక్క ₹60 చెప్పారన్నమాట. మా గార్డెన్‌లో అయితే పిచ్చి పిచ్చిగున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మొలుస్తున్నాయి. గులాబీలు, మందారాలు కూడా బాగొచ్చేసినాయి. గార్డెన్ అయితే ఇప్పుడు భలే పచ్చగా ఉందండి. గార్డెన్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఈ విధంగా అటు ఇటు మొక్కలు మధ్యలో రోడ్‌లాగా భలే ఉంటదన్నమాట. ఇక్కడైతే ఒక ప్లాంట్‌ని రీప్లాంటేషన్ చేస్తున్నానండి. ఇక్కడ కుండీ మొత్తం విరిగిపోయిందన్నమాట. ఇది ఎప్పుడుదో ఈ మొక్క చుక్కమల్లి మొక్క అన్నమాట. పూలు భలే వస్తాయి. కుండీ మొత్తం విరిగిపోయింది. పాత కుండీలండి. మన గార్డెన్‌లో చాలా వరకు పాత కుండీలున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేంజ్ చేస్తూ ఉన్నానన్నమాట. ఈ మొక్కనైతే వేరే కుండీలో పెట్టేస్తున్నా. విరిగిపోయిన కుండీలు అలా కనిపిస్తూ ఉంటే ఏదో గార్డెన్ మొత్తం అందం పోయినట్టు అనిపిస్తదండి. చూడండి ఎంత బాగొచ్చిందో. అసలు భలే వచ్చింది గదా! ఇది సేమ్ సైజ్ ఉందన్నమాట. ఇంతకుముందు విరిగిపోయిన కుండీ కూడా సేమ్ సైజు భలే సెట్ అయిపోయింది. ఈ మొక్కకు గాని పువ్వులు పూసిందంటే ఎన్ని పూలు పూస్తాయోనండి. మల్లెపూలులాగే ఉంటాయి. కాకపోతే స్మెల్ అనేది అనిపిచ్చదు. చెట్టు భలే ఏపుగా పెరుగుతుంది. ఒకప్పుడైతే ఇది పోతదేమో అనుకున్న చెట్టు భలే పచ్చగా వచ్చేసిందండి. ఇంక మన గార్డెన్‌లో అయితే మిరపకాయలు గూడా ఉన్నాయండి. ఈరోజైతే మిరపకాయలు కోసేసి బీరకాయ పచ్చడి చేద్దామని జెప్పేసి డిసైడ్ అయిపోయాను. మిరపకాయలు హార్వెస్ట్ చేయాలి. అలాగే వంకాయలు కొన్నున్నాయి. వంకాయలు గూడా చేయాలి. కొంచెం ఆకుకూర గూడా ఉంది. అదంతా కూడా కోసేయాలనమాట. ఇంక పైన పెంట్ హౌస్ పైకి వెళ్ళానండి. అక్కడైతే నిమ్మకాయ చెట్టుకు మొన్ననే ఆ మధ్య కొమ్మలన్నీ కట్ చేశాను గదా! అదే అనమాట ఇది. దీనికైతే పువ్వయితే అస్సలు రావట్లేదండి. ఇంకోటి చిన్న నిమ్మకాయ చెట్టు ఉంది. దీనికైతే పువ్వు చాలా బాగొచ్చింది. కాకపోతే వచ్చిన పువ్వంతా నిలబడట్లేదండి. రాలిపోతూ ఉందనమాట. ఈ నిమ్మకాయ కుండీలోనే ఇదిగోండి మొక్కలు మొన్న ఆ మధ్య జర్మినేట్ అయిన చిన్న మొక్కలు చూపించాను గదా! అవే ఇవి. ఇవి బచ్చల కూరండి. ఇది మలబార్ స్పినాచ్ అంటారంట. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటదండి. పప్పులో వేసుకున్నామంటే అబ్బా! ఎంత బావుంటదో. అసలు చెప్తుంటేనే నోట్లో నీళ్లొచ్చేస్తున్నాయి. పప్పులో పచ్చిమిర్చితో పాటు ఈ ఆకుకూర వేసేసి చేసుకున్నామనుకోండి అబ్బా! ఎంత బావుంటదో. ఇక్కడ పైనాపిల్ ఎప్పుడొస్తదో మాత్రం ఎదురు చూడడమే సరిపోయింది.
వస్తుందో రాదో కూడా తెలియదు. పైనాపిల్ మొక్క గురించి చెప్పాలంటేనండి ఒక జోక్ చెప్తా మీకు. మా పిల్లల్ని, మా వారిని పైనాపిల్ ఎక్కడొస్తది చెప్పండి అని అడిగాననమాట. ఆళ్ళైతే రూట్‌కొస్తది అన్నారు. అయ్యో దేవుడా! అనిపిచ్చింది. అండమాన్ వెళ్ళినప్పుడండి దారి పొడవునా పైనాపిల్సే ఉన్నాయన్నమాట. అప్పుడు వాళ్ళు గమనించలేదంట. చెప్పాను పైన వస్తది బాబు, గుచ్చలాగా వస్తది అంటేను, అవునా అంటున్నారు. మీలో ఎంతమందికి తెలుసండి ఈ విషయము? కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నాకక్కడ పెంట్ హౌస్ పైకి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల సిటీ చూడడం అంటే నాకు భలే ఇష్టం. రాత్రిపూట అయితే లైటింగ్ సూపర్‌గుంటదండి. ఏమైనా గాని ఇంట్లో పనొక్కటే గాదండి. నేచర్‌ని గూడా ఎంజాయ్ జేయడం అలవాటు జేసుకోవాలనమాట. పొద్దస్తమానం పనే అనుకోకుండా. ఈ మధ్య అయితే మా వారు మరీ చేస్తున్నారనమాట కామెంటు. పక్కనుంటే నన్ను గూడా తోమేస్తావా ఏంటి అని అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం అలవాటయిన తర్వాతనండి, కొంచెం డర్టీగా కనిపించినా గూడా అలా చూస్తూ ఉండలేకపోతున్నానండి. అందుకే ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను గదా! అందుకంటున్నారు. ఇలా మీ ఇంట్లో కూడా కామెంట్ చేస్తారా అండి? ఇక్కడైతే మీకు ఇంకో విషయం కూడా చెప్పాలండి. స్టార్టింగ్‌లోనే చెప్దామనుకున్నాను మర్చిపోయాను. మా ఇంట్లో ఉన్న ఐటెమ్స్ మోస్ట్‌లీ నేను లోకల్ షాప్స్‌లోనే కొంటానండి. నేను కొన్న ఐటెమ్స్, నేను చూపిచ్చే ఐటెమ్స్ ఒకవేళ లింక్స్ నాకు దొరికాయంటే అమెజాన్‌లో గాని, ఫ్లిప్‌కార్ట్‌లో గాని నేనైతే తప్పకుండా డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తానండి. ఒకసారయితే చెక్ చేయండి. నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఈరోజైతే కొంచెం హార్వెస్ట్ ఉందండి. అవి అలసంద కాయలు కొన్నున్నాయి, కొన్ని బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి ఉందండి కొంచెం ఎక్కువగా. వాటినైతే హార్వెస్ట్ చేసి కిందకి తీసుకెళ్ళాలి. కొంచెం ఆకుకూర కూడా ఉందనమాట. ఈ అలసంద కాయలైతే ముదరక ముందే కోసేస్తానండి. ఎందుకంటే బీన్స్‌కి బదులుగా ఇవి వెజిటబుల్ పులావ్‌లో గాని అట్లా యాడ్ చేస్తూ ఉంటాను. పచ్చిమిర్చి అయితే చాలా బాగానే వచ్చాయండి. ఈ పచ్చిమిర్చి మొక్క ఎండిపోతుందనమాట. నైట్ వాటర్ పెట్టేటప్పుడు ఈ మొక్కకైతే మర్చిపోయారు పాపం ఎంత ఫీల్ అయిందో. మిర్చి కోయడం చాలా లేట్ అయిందండి. అందుకోసం పండు గూడా అయిపోయాయి. పండు మిర్చి అయితే నాకు చాలా ఇష్టం. ఓన్లీ పండు మిర్చి, అలాగే టమాటో వేసేసుకొని మనం దంచుకున్నామనుకోండి రోట్లో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని సూపర్‌గుంటదండి. పచ్చిమిర్చి అయితే ఈరోజు పచ్చడి వరకు ఎళ్ళాయండి. బీరకాయ పచ్చడి చేద్దామనుకుంటున్నాను. చూడాలి చేస్తానో లేదో ఈరోజు. ఇక్కడ పొట్లకాయ కూడానండి చెట్టు మొలిసిందనమాట. అది తీగ పాకుతూ ఉంది. ఇంకా అలసంద కాయలైతే ఒక 4, 5 వచ్చాయండి. వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మొన్న ఆ మధ్య కాకర విత్తనాలు పెట్టానండి. కానీ మొలవలేదది ఎందుకో. ఇదిగోండి ఈరోజు మన హార్వెస్ట్. వంకాయలైతే ఒక రోజుకు సరిపడా అయితే వచ్చాయండి. పులుసు పెట్టుకున్నా, ఫ్రై చేసుకున్నా సరిపోతదనమాట. అలసందకాయలు ఇవి, బెండకాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఆకుకూరండి. అంటే తెల్ల గలిజేరు, అలాగే తోటకూర, కొంచెమైతే తులసాకులు కూడా తీసుకున్నానండి టీ పెట్టుకుందామని. ఇక్కడైతే ఒక బర్డ్ ఎంత బాగా అరుస్తుందో, ప్రతిరోజు అరుస్తూనే ఉంటదది నేను వెళ్ళినప్పుడల్లా. మందారం మొక్క అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ముద్ద మందారం అంటాం గదా! అదనమాట. చాలా పెద్దగా ఉంది. కలర్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. చిన్నప్పుడు మేము స్కూల్‌కెళ్ళేటప్పుడు తలలో పెట్టుకొని వెళ్ళేవాళ్ళమండి ముద్ద మందారం. మందారం పువ్వు చెట్టు నుంచి కోసేసా. అయితే కోసేసాను. దేవుడికి పెట్టే భాగ్యం అయితే లేదు. మాకు అంటు నడుస్తుంది కాబట్టి పూజలు కూడా లేవు. ఈ మధ్య వీడియోస్‌లో షేర్ ముద్ద చేయట్లేదు కదా! మందారం. శ్రావణ మాసం అయితే వచ్చేసింది. పూజలు లేవు. ఏదోలా వెలుతులాగుందండి నాకైతే. ఇంకా మా వారు కూడా డ్యూటీకెళ్ళిపోయిన తర్వాత ఇంకా హాలంతా మళ్ళీ డిస్టర్బ్ అయి ఉంటది కదా! దాన్నైతే ఒకసారి సెట్ చేసుకుంటున్నానండి. ప్రతిరోజు ఇదే పని నాకు. సర్దడము, డిస్టర్బ్ చేయడము. వాళ్ళు డిస్టర్బ్ చేయడము, నేను సర్దడం. ఇల్లంటే అంతే గదండీ! పెట్టిన వస్తువు పెట్టిన దగ్గర ఉంటే గిన అది ఇల్లెందుకవుతది? మ్యూజియం అవుతది గానీ. ఇంకా బాసనలు తోమిన బాసనలు కూడా ఆరిపోయాయండి. వాటిని గూడా సెట్ చేసుకొని, ఇంకా కొన్ని తోమేటియి ఉన్నాయన్నమాట. వాటిని గూడా తోమేసుకున్నాననుకోండి, ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం సేపు. ఇక్కడ మీకో విషయం అయితే చెప్పాలండి. బాసనలు తోమేటప్పుడు అంటే బాసనలు తట్ట పెట్టే ముందు ఒక క్లాత్ లాంటిది వేస్తానండి. ఎందుకంటే మనం బాసనలు తోమినాక వాటర్ ఉంటది కదండీ! మనం గిన్నెలు తోమిన తర్వాత గిన్నెల పైన ఆ వాటర్ అంతా కిందకి కారేసి మనకి ఈ క్లాత్ అనేది పీల్చుకుంటది. తర్వాత మనం ఆరిన తర్వాత సెట్ చేసుకోవచ్చు. గిన్నెలు పక్కన పెట్టేసుకొని ఆ క్లాత్‌లో ఉన్న వాటర్ అంతా పిండేసామనుకోండి కౌంటర్ టాప్ కూడా చాలా నీట్‌గా ఉంటది. ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఏమేమి బాసనలున్నాయని చూసుకొని అన్ని సింక్‌లోకి చేర్చుకొని నేనైతే ఒకేసారి తోమేస్తానండి. మళ్ళీ నైట్ అంటే పడుకుండే ముందు మాత్రమే తోముతాను. ఇక్కడ నేను వాడే దోస తవ్వ అయితేనండి ప్రతిరోజు దీన్ని వాష్ అయితే చేయనండి. దోస చేసిన ప్రతిసారి వాష్ చేయను. అంటే దోస వేసే ముందు ఒకసారి వాటర్‌తో కడుగుతానండి. నేనేం చేస్తానంటే ఒక టిష్యూ తీసేసుకొని ఈ విధంగా ఆయిల్ అంతా పొయ్యేంత వరకు నేను ఈ విధంగా క్లీన్ చేసుకుంటాననమాట. తర్వాత దీన్ని పక్కకు పెట్టేస్తాను. దోస వేసే ముందు దీన్ని మళ్ళీ ఒకసారి వాటర్‌తో కడిగేసి దోస అయితే వేసుకుంటాను.
ఐరన్ తవ్వ కదండి, కాస్ట్ ఐరన్ తవ్వ కాబట్టి కడిగిన వెంటనే మనం ఎత్తిపెట్టామనుకోండి దానికి రెస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను వాడే స్టీల్ కౌంటర్ టాప్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక్కసారి సెట్ చేసుకుంటానండి. ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి. అంటే పనిచేయడం అంటే మనం బాగా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. వెజిటబుల్స్ కట్ చేసుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు. నాకైతే భలే యూజ్ అయింది, నాకు చాలా ఇష్టం అనమాట ఇది. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిందండి. ఇంకా దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా వెళ్ళేసి రెస్ట్ తీసుకోవడమే. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.